టుడే లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 3 అనేది సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్. అంటే మనకు ఒక స్ట్రింగ్ ఇస్తాడు, ఈ స్ట్రింగ్ లోని లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ రిపీట్ అవ్వకూడదు. సపోజ్ ఇక్కడ ఏబిసి ఉంది, సైజ్ ఎంత 3, ఇందులో ఏమి రిపీట్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, బీసీ ఉంది, సైజ్ ఎంత 2. ఇక్కడ చూసుకుంటే సిబిఏడి ఉంది, సైజ్ ఎంత 4. సో దీనికంటే ఇంకా లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ అనేది లేదు. సో అవుట్పుట్ అనేది 4 అనేది రిటర్న్ చేసాం. ఈ ప్రాబ్లమ్ని స్లైడింగ్ విండో యూజ్ చేసి ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇనిషియల్లీ ఎల్ ఆర్ స్టార్టింగ్ పొజిషన్లో ఉంచా, ఒక హ్యాష్ సెట్ అనేది తీసుకున్నా, ఒక ఆన్సర్ అనే వేరియబుల్ తీసుకున్నా, క్యారెక్టర్స్ని హ్యాష్ సెట్లో పుష్ చేస్తున్నా ఎంతవరకు, రిపీట్ అవ్వలేనంత వరకు. సో ఇనిషియల్లీ ఏ ఉంది కాబట్టి ఏ అనేది ఇక్కడ పుష్ చేసా. సో ఆన్సర్లోకి సైజ్ వెళ్తుంది, సో 1 సైజ్ అనేది. నెక్స్ట్ ఆర్ని ఇంక్రిమెంట్ చేసా, ఇప్పుడు బి పుష్ చేసా, సైజ్ ఎంత 2. సో 1 కన్నా 2 మ్యాక్సిమం కాబట్టి అప్డేట్ చేసా. నెక్స్ట్ ఆర్ ప్లస్ ప్లస్ చేసా, ఇక్కడ ఏముంది సి ఇందులో లేదు కాబట్టి పుష్ చేసా, సైజ్ ఎంత 3. సో 2 కన్నా 3 మ్యాక్సిమం కాబట్టి ఇంక్రిమెంట్ చేసా. నెక్స్ట్ బి ఉంది, బి ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే హ్యాష్ సెట్లో నుంచి బి వచ్చినంత వరకు రిమూవ్ చేయాలి. అంటే ఎల్ ప్లస్ ప్లస్ చేసి ఏ రిమూవ్ చేయాలి, నెక్స్ట్ ఎల్ ప్లస్ ప్లస్ చేసి బి అనేది రిమూవ్ చేయాలి. సో ఇక్కడ బి లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, బి ఇందులోకి పుష్ చేయాలి, సైజ్ ఎంత 2. సో 2 కన్నా 3 పెద్ద కాబట్టి 3 ఉంచేయాలి. నెక్స్ట్ ఆర్ ఇంక్రిమెంట్ చేయాలి, ఏ ఇందులో లేదు కాబట్టి పుష్ చేస్తున్నాం, సైజ్ అంతా 3. సో 3 మ్యాక్సిమం కాబట్టి ఇక్కడ ఒగ్గేస్తాం. నెక్స్ట్ ఆర్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం, డి ఇందులో లేదు కాబట్టి పుష్ చేసాం. సో సైజ్ అంతా ఈసారి 4 వచ్చింది. సో 3 కన్నా 4 మ్యాక్సిమం కాబట్టి అప్డేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఆర్ ఇంక్రిమెంట్ చేసా, బి ఇందులో ఉందా, ఉంది. సో ఇక్కడ వరకు ఏం చేయాలి, ఎల్ అనేది ప్లస్ ప్లస్ చేయాలి, ఎల్ ప్లస్ ప్లస్ చేయాలి, సి రిమూవ్ చేయాలి, నెక్స్ట్ బి రిమూవ్ చేయాలి, ఎల్ ప్లస్ ప్లస్ చేయాలి. సో సైజ్ అంతా 3. సో 3 కన్నా 4 పెద్దది కాబట్టి ఇంకా ఆపేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఎల్ ఇంక్రిమెంట్ చేస్తే సైజ్ దాటిపోయింది కాబట్టి ఇంకా ఆపేసి ఏం రిటర్న్ చేయాలి, ఆన్సర్ అనేది రిటర్న్ చేయాలి. ఇలా చేయడం వల్ల టైం కాంప్లెక్సిటీ ఎంత, ఓ ఆఫ్ ఎన్, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఓ ఆఫ్ ఎన్, హ్యాష్ సెట్ యూజ్ చేసాం కాబట్టి. సో దీనికి సంబంధించిన కోడ్ కావాలంటే కోడ్ అని కామెంట్ చేస్తే మీ డిఎంలోకి వచ్చేస్తుంది.